ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం. కేసు దర్యాప్తు కొనసాగించాలంటూ ఎన్నికల కమిషన్ నుంచి ఏసీబీకి లేఖ వచ్చినట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లు అందిస్తారు. రమేష్, ఈసీ నుంచి ఏసీబీకి అందిన లేఖ సారాంశం ఏంటి? భోగి ఈసీ నుంచి ఏసీ అధికారులకు సమాచారం వచ్చింది. ఇట్లా ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఓటుకు నోటు వ్యవహారం పైన సమగ్రంగా విచారణ జరిపి ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చి దానికి సంబంధించిన ఒక నివేదికను, పూర్తి స్థాయి నివేదికను తమకు పంపించాలని చెప్పి ఏసీ అధికారులకు సమాచారం ఇచ్చింది. అంతేకాకుండా దీంట్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అందులో ఎవరెవరు ఉన్నారో, అసలు ఎమ్మెల్యేల పాత్ర ఏంటి అన్న విషయాన్ని కూడా తేల్చాలని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇటు రాష్ట్ర ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ మేరకు ఏసీబీ విచారణ ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. మరింత వేగంగా పుంజుకొని ఈ కేసులో మరింత మంది నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇందులో ఓటుకు నోటు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు కొనుగోలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడం కావచ్చు, కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి సిఈసి కూడా సీరియస్ గా తీసుకొని ఇందులో పూర్తి స్థాయి విచారణ జరిపి దానికి ఒక కంక్లూజన్ కూడా ఇచ్చి దానికి సంబంధించిన సమాచారం తమకు తెలపాలని చెప్పి సెంట్రల్ ఈసీ ఇటు ఏసీబీ జేకే ఖాన్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాము పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాము. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు ఏదైతే లంచం ఇవ్వడానికి చూస్తున్న సమయంలోనే తాము సిఈసికి పూర్తిగా సమాచారం ఇచ్చాము. తర్వాత రేవంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత కూడా 2 సార్లు తాము అటు సిఈసికి సమాచారం ఇచ్చడం కాకుండా 2 సార్లు కూడా నివేదికలు పంపిస్తారు ఏసీబీ జేకే ఖాన్ అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన ఎప్పటికప్పుడు సిఈసికి పూర్తి స్థాయి నివేదికలు కావచ్చు, దాని ప్రతి సమాచారం కూడా తాము తెలుపుతున్నామని చెప్పి ఏకే ఖాన్ చెప్పాడు. ఏమైనప్పుడు కూడా ఈ సిఈసి జోక్యం చేసుకునే దీనిపైన విచారణ వేగవంతం చేయాలని చెప్పడంతో మరింత వేగం పుంజుకునే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.